సార్ ఇప్పుడు మళ్ళీ మ్యాటర్కి వస్తే ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే లోకేష్ దీన్ని 90 సభల్లో మాట్లాడాను, దీన్ని ప్రస్తావించాను అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకా విశ్లేషకులు ఏమంటున్నారంటే మరి లోకేష్ రెడ్ బుక్ లాగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలాంటి కలర్ బుక్ తీసుకురాలేదా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కి సంబంధించి ఏదైనా బుక్ మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ ఏర్పడుతుంది. మీరేమంటారు సార్? ఈ డెఫినెట్ గా బుక్ పేరు పెట్టలేదు కానీ ఎవరికాడే పర్సనల్ ఎజెండాస్ కక్షపూరిత రాజకీయాలు ఉంటాయని చెప్పాను కదా. మరి ఇప్పుడు అతను ప్రమాణ స్వీకారం అయిన వెంటనే చేసిన పని ఏంటి, గోడల బాగా కొట్టాడు, క్యాంప్ ఆఫీసులో కొట్టాడా, అందరూ లోపలికి వచ్చేసాను. నిజంగా అందరూ లోపలికి వస్తే నేను పీకెత్తారా పట్టుకుని. అది జరిగే పని, అది జరగని పని. ప్రజలు హిస్టీరిక్గా ఉంటారు. ఏమైనా చిన్న పని అవ్వకపోతే లేదా ఎవరన్నా యాక్సిడెంట్ పోయినా కూడా లోపలి వచ్చేస్తారు. ఊరికి ఏం చేశాడు, అది రెడ్ బుక్ లాంటి కాన్సెప్ట్ కాకపోతే ఇంకేంటి అయిన తర్వాత మొట్టమొదటి మంచి పని ఏం చేయాలి, పలానా ఈ సెక్షన్ మంచి జరిగేటట్టుగా ఒక 1000 కోట్లు ఇస్తున్నాము, దేనికి ఇస్తున్నాము, అది చేయాలి. యాక్చువల్గా అది వదిలేసి గోడ పగలు కొట్టాడు. అంటే నేను చాలా మంచి చేస్తున్నాడు. సో రెడ్ బుక్ తార్కాణం అదే. కాబట్టి కలర్ అనేది మనం పెట్టుకోవాలి, రెడ్ బుక్ ఉంటుందో లేకపోతే కేసీఆర్ మీద ఏదో పేరు పెట్టుకోవచ్చు. కేసీఆర్ మీద కక్ష సాధింపు బుక్ పేరు అనమాట. అక్కడ ఒక కేకే ఉన్నాడు ముసలోడు, అది మొట్టమొదటి కేసీఆర్ దెబ్బేసింది అతనే. 10 సంవత్సరాలు ఉంటే పక్క జారిపోయాడు, నాకు ఫ్రెండ్లీగా ఉండేవాడు. అది రాకుండా టైప్ అతను చెడిపోయిన మేధావి, చపలత్వం ఉన్న మేధావి అనమాట. మేధావే మన సినిమా తీసాడు కూడాను. ఒకప్పుడు దానికి అవార్డు వచ్చింది, నిమజ్జనం అని. సో ఆ కెమెరామెన్ నా సినిమా సంకేతం కెమెరామెన్ ఒకటే, శారద గారు యాక్ట్ చేశారు. తెలివైనాడు, మంచివాడే కాదు, పిచ్చి పిచ్చిగా అటు అనమాట. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు చైర్మన్ కోసం పార్టీ మారిపోయాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, దానికి సీట్ గురించి. ఇంతగా అతని పేరు కూడా కేకే. ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి ముసలాడు అయిపోయాడు. ఒకసారి చెప్పాం, అతను తప్పేం చేయలేదే, రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళలాగా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఉంటూ ఆ పక్క వెళ్ళిపోతారు కదా, అలా చేయలేదు. అతను ఎప్పటి నుంచో ఉన్నాడు, సీనియర్, వన్ ఆఫ్ ద వెరీ సీనియర్ కాంగ్రెస్ పీపుల్ అనమాట. కొద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అంతే. సో ఇతను రేవంత్ రెడ్డి కూడా సేమ్ కక్ష సాధింపు కేకే బుక్. అది అందరి గురించి కాదు, ఓన్లీ కేసీఆర్ మీద కక్ష సాధింపు. ఎందుకంటే ఇక్కడ వరకు ఉంటుంది. అంటే వీళ్ళు అంత రాజస్వంగా, అంత ఫ్యామిలీ హైరార్కీ కింద బాగా తీసుకొచ్చి తప్పు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఆ ఒక్క తప్పు చేసేసిన వల్లనే, ఒక్క తప్పే ఉంది చాలా ఉంది, దాని వెనకాల ఒక తప్పు వెనకాల చాలా ఉంటాయి. టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఈ కేటీఆర్ చాలా ఇంటెలిజెంట్, అతని మీద లేనిపోయి కూడా వచ్చేసినాయి బయటికి, ఆ హీరోయిన్తో ఉన్నాడని. అది ఇవి చాలా వరకు కరెక్ట్ అవన్నీ. చాలా వరకు ఎందుకు కరెక్ట్ అంటే అతనికి మేమే ఇంకొక 20 సంవత్సరాలు తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని వెడగొట్టామనే గర్వం వాళ్ళు తలకెక్కేసింది. వాళ్ళ అమ్మాయి కూడా అంతే, ఎక్కడికైనా వెళ్తే 2 కోట్లు 3 కోట్లు ఆ టైపు. తప్పు కదా, ఎన్ని చాలా చీప్ మెంటాలిటీస్. సో మీ ఎక్కడి నుంచి వచ్చావో చూసుకోవాలి కదా. ముందు రాష్ట్రానికి చేస్తూ చేయాలి. చేసినవి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ దిగిపోవటాలు ఇవన్నీ తోడైపోయినాయి. సో ఇతనికి ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా ఉంటూ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళి ఇతను సాధించాడు కాబట్టి, జరగదనుకున్న జరిగించాడు కాబట్టి, రాహుల్ గాంధీ ఎవరు నథింగ్ డూయింగ్, ఓన్లీ హీఈస్ ద సీఎం అన్నాడు. లేకపోతే ఇక్కడ ఉన్న సీనియర్స్ బట్టి వాళ్ళందరూ అనుకున్నారు, ఎందుకు ఇస్తారు, బట్టి కూడా ఫ్రెండ్ నాకు చెప్తాను. ఇక్కడ మనం వాస్తవం ఆడుకోవాలి అంతే కదా. వాళ్ళ స్నేహం, నాకు యాక్చువల్గా స్నేహం లేనిది రేవంత్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ బట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి బ్రదర్ బల్లు రవి చాలా చాలా క్లోజ్ మేము. కాబట్టి జరుగుతుంది చెప్పాలి. కాబట్టి మీకు ఇవ్వకుండా అతనికి ఎందుకు ఇచ్చారంటే, ఈజ్ ద మ్యాన్ హూ రెవల్యూషనైజ్, హూ హ్యాస్ చేంజ్డ్, ఈజ్ అ గేమ్ చేంజర్ ఆఫ్ తెలంగాణ కదా. మరి వాళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చినాయి, వచ్చిన వాళ్ళందరినీ కూడా సక్ చేసాడు లోపలికి, ఈ పక్క వచ్చేటట్టు చేశాడు. ఇంకా అక్కడ ఎలాగ లేదు. ఇదంతా ఎందుకు వచ్చింది, ఫామ్ హౌస్లోకి వచ్చినాయి, ఒక సెక్రటేరియట్ వేళాకాలం అయిపోయింది. జయలలిత అంతే, జయలలిత ఎందుకు ఓడిపోయింది, సెక్రటేరియట్లో మెయిన్ సెక్రటరీలో ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ మా కాలేజ్ మేటే. నేను నా సినిమా అమ్మటానికి వాళ్ళు టీవీకి వెళ్తే పోలీస్ గార్డెన్ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ సెక్రటరీ లేరు, మొత్తం అక్కడ తెప్పించేసింది మెయిన్ వాళ్ళని. పోలీస్ గార్డెన్ ఇంట్లో బాగుంటుంది ఏరియా జయలలిత. అక్కడి నుంచి సెక్రటరీకి వెళ్ళేది కాదు, అక్కడి నుంచి పరిపాలన చేసేది. సో ఆ విధంగా తన ఫామ్ హౌస్లో కూర్చుని పరిపాలన చేసి కొడుకు వదిలేసి అది చేసిన వాళ్ళు బ్యాడ్ అయిపోయింది. పిల్లి పాలు తగ్గుతూ కొండలు ఎవరు చోట్ల పెడద్ది, కానీ అందరూ చూస్తూ ఉంటారు. అదేందా ఆ టైప్లో దెబ్బ అయిపోయారు యాక్చువల్గా. ఎవరో తెలుసు వాళ్ళకనే
మాట్లాడితే నాలాగా సామెత చెప్తూ ఉంటాడు కేటీఆర్. బట్ యూ మస్ట్ నో వెన్ యూఆర్ పాయింటింగ్ అట్ సంబడి దేర్ ఆర్ సో మెనీ ఫింగర్స్ పాయింటింగ్ అట్ యూ ఆల్సో. లేకపోతే అతను తెలివైనవాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అతను చెడ్డ పనులు కూడా బయటకు వచ్చేస్తాయి. చిన్న పని చేసిన ఇప్పుడు అదేదో హైయత్తులో కూర్చుని ఏదో అమ్మాయితో పిలిచాడట, అవన్నీ బయటకు వచ్చినాయి. అది చూడరా, మామూలు హోటల్ అది, 5 స్టార్ హోటల్ శుభ్రబ్రెడ్డిది. ఓకే, ఇటువంటి అక్కడ ఒక బ్యూటిఫుల్ విల్లా ఒకటి ఉంది, అక్కడ కూర్చుని అక్కడ డ్రగ్స్ ఇవన్నీ బయటకు వచ్చేసిన తోటి బ్యాడ్ అయిపోయారు. లేకపోతే దే ఆర్ వెరీ హైలీ టాకటివ్ పర్సన్స్, బాగా మాట్లాడగలరు. ఇంక్లూడింగ్ కవిత కూడా బాగా మాట్లాడుతుంది. అప్రిషియేట్ చేస్తూ మీరు ఎందుకు చెప్తారు చెప్పాలి. గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ చెప్పడమే గీతాకృష్ణస్ లక్షణం. ఇట్స్ మై క్యారెక్టరిస్టిక్. అందరిలోనూ ఉంటాయి, నాలో ఉంటాయి. తప్పు ఉంటుంది, మంచి ఉంటుంది, ఏదైనా ఉంటాయి. నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు చాలా మాట్లాడుతూ ఉంటాను. చాలా మందికి నచ్చదు అది. సరే పెళ్లి చేసుకోకుండా అంటాను, అప్పుడప్పుడు చేసుకుంటే వెళ్ళిపోద్ది అంటాను. ఆ వెనకాల సెంటెన్స్ వినరు. పెళ్లి చేసుకోవద్దని ఒకటే వింటారు అనమాట, నిలబడదన్నది ఒకటే వింటారు, చేసుకొని దాన్ని అగౌరవపరచొద్దు అంటారు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ రెడ్ బుక్ బదులు కేకే లాగా, కేకే ఏంటంటే కక్ష సాధింపు ఆన్ కేసీఆర్ మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ నేను చూస్తున్నాను. యాక్చువల్గా చాలా బాగా మాట్లాడుతున్నారు. సీఎం మోడ్ అంటే ఇతను ఒకటి, ఏదో ఒకటి సీఎం అన్నాడు. అయినా కూడా కౌంటర్ బాగానే మాట్లాడగలుగుతున్నాడు. బికాస్ ఈజ్ ఎ లిటరేట్. ఎవరు? కేటీఆర్ డెఫినెట్ గా బాగా మాట్లాడతాడు, బ్రహ్మాండం మాట్లాడతాడు. మేము అక్కడ ఉండి 10 సంవత్సరాలు చేసిన పని మీరు ఇప్పుడు చేస్తారని కూడా అన్నాడు. ఆ ఒక్క సెంటెన్స్ చాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్టు జేబులో చేయబట్టి నడుచుకుంటూ పోయినట్టుగానే ఆ ఒక్క సెంటెన్స్ చాలు. ఎక్కడికి వెళ్ళిపోదాం నాకే తెలియదు అది అన్నట్టుగానే కేటీఆర్ ఇంత మాట్లాడడం అవసరం లేదు. మేము 10 సంవత్సరాలు అక్కడ కూర్చుని ఏం మాట్లాడు, మీరు ఏదో మాట్లాడతారు అన్నాడు. మాకు తెలియదు కాదని ఈ విన్యాసాలు. సో బట్ ఎనీవే ఈ టాక్స్ వెల్, కేటీఆర్ టాక్స్ వెరీ వెల్. అంతకంటే అంటే అంత పాలిష్డ్గా ఉండదు, కానీ బాగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే ఇద్దరు బాగా మాట్లాడేవారు. ఇక్కడ ఇంకా పెద్ద అయినా తగ్గిపోయాడు ఎవరో కేసీఆర్. అలా అబ్బాయి మాట్లాడతాడు, ఇతను ఏదో బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడతాడు, కానీ అక్కడ మాట్లాడలేదు అసెంబ్లీలో, నేను గమనిస్తాను. సో ఇది జరుగుతుంది యాక్చువల్గా తంతు. ఈ తంతులో రెడ్ బుక్ ఏముంది, అది కూడా ఏదో ఇతను చేసిన పనులన్నీ అందులో నోట్ చేశాను, అవన్నీ తిరిగి నీకు అంటగడతాను అంటే నెక్స్ట్ మీరు మళ్ళీ వెళ్ళిపోతారు తుప్పర్లోకి. నీ రెడ్ బుక్లో అనుకున్న నీ కక్ష నిజంగా సాధించడం మొదలు పెడితే 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఆంధ్రాలోను. ప్లీజ్ మైండ్ ఇట్. అంత చేయడానికి అంత ధైర్యం సరిపోదు. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేసిందంటే రావటం ఎంతసేపు, పడిపోవడం కూడా అంతసేపు జరుగుతుంది పాలిటిక్స్లో. ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తేనే ప్రజలకి మించిన పోవు కదా. ద వెర్డిక్ట్ అంటే ఆ జడ్జిమెంట్ గివెన్ బై పబ్లిక్ కాబట్టి మాట కూరుకున్నాం. అక్కడ మేజర్ రోల్ ఎవరో ఇతను చంద్రబాబు పక్కన సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్. అతనికి ఇంకా రాజకీయం సరిగ్గా తెలియక ఏం మాట్లాడలేదు అతను. ప్లస్ ఈయన ఒక మామూలు సీనియర్ కాదు, మోడీ కంటే సీనియర్ ఈయన చంద్రబాబు నాయుడు. అంచేత అతనికి ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మామూలుగా వింటున్నాడు, ఫస్ట్ అయితే నేర్చుకున్నాడేమో బహుశా. ఒక విధంగా మిత భాషగా కొంతకాలం అలా ఉంటేనే కరెక్ట్, అలా నేర్చుకున్నాడు పాప. యాక్చువల్గా సమ్టైమ్స్ ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. చంద్రబాబు నాయుడు మైండ్లో జరిగేది ప్రజలకు తెలిసినంత కూడా పవన్ కళ్యాణ్ తెలియదు. మీకు అర్థమైంది మీకు? ఒక విధంగా ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎప్పుడో చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇతనేనా ఇప్పుడు ఈ పాత్ర ఫైనల్గా సాధించాడు అనిపించినా కూడా ఈ డజంట్ నో. ఇంకా చెప్పాలి, రాజకీయం బాగా విశ్లేషించగలిగిన వాళ్ళు చాలామంది వాళ్ళ పార్టీలో అందరూ కొత్త వాళ్ళు. దుర్గేష్ ఈజ్ మచ్ బెటర్. దుర్గేష్లో అంటూ 4-5 చెప్పాలి. లేకపోతే వాట్ యాక్ట్ హ్యాస్ టు బి టేకెన్ బై హిమ్ అనేది అర్థం అవ్వట్లేదు. ఏది చేస్తే మోడీ గారికి కోపం వస్తుంది అనే దాంట్లో ఉన్నాడు ప్రస్తుతం. బికాజ్ మోడీని చంద్రబాబు నాయుడు కలిపిద్దే పవన్ కళ్యాణ్. బికాజ్ మోడీ సింప్లీ షీ డజంట్ లైక్ చంద్రబాబు నాయుడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకు చేయట్లేదు అనేది ఆయనకి తెలుసు, చాలా మందికి తెలుసు, మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇతనికి ఒకప్పుడు హెల్ప్ చేయలేదు మోడీకి, ఇతను అది మనసులో పెట్టేసుకున్నాడు. ప్లస్ ఏమో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కమ్మస్ తక్కువ, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాపూస్ ఎక్కువ. ఎన్నిసార్లు చెప్తాననేది చెప్పాలి, రిజిస్టర్ చేయాలి. కాబట్టి అందుకనే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ మోడీ గారిని కామెంట్ చేశాడు ఒకప్పుడు, కానీ పెద్ద చెల్తే కుర్రోడు కింద లెక్క. మీకు అర్థమైనప్పుడు పవన్ కళ్యాణ్ హ్యాస్ టు బి ఈజ్ ఆల్రెడీ బీన్ ఎక్స్క్యూజ్డ్ బై మోడీ. కుర్రోడు అతను వెళ్తుంటే 1,00,000 మంది ఎవరు వస్తారు? ఓట్లు వేసిన అయిపోయిన మొన్నటి వరకు అతను వెళ్తుంటే ఈ రోజు కూడా క్రేజ్ ఉంది అతనికి. సో అది గమనించారు సెంటర్లో. మోడీ వస్తే ఎవడు వస్తాడు, అమిత్ షా వస్తే వచ్చినోడు కూడా వేసిపోతారు.
బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పీపుల్ విల్ కమ్. ఆ రోజున అతను స్టేజ్ మీద ఇక్కడ జరుగుతున్నప్పుడు ప్రమాణ స్వీకారం ఏదో జరుగుతున్నప్పుడు చిరంజీవి ఒక చేసాడా, అది పెద్ద ప్లస్ అది ఫర్ మోడీ. జనం సింపుల్ థింగ్స్ పడిపోతారు, సింపుల్ విజువల్స్కి. అదేంటప్పుడు సో ఆ విధంగా. బట్ ఈ డజన్ నో వాట్ టు డూ నౌ, అది ఏం చేయాలని తెలియట్లేదు. బికాజ్ ఇక్కడ లైక్ అనకొండ ఎవరో చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటిని, నీకు అర్థమైంది కదా. అంచేత అది అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు, ఇతనికి అంతగా తెలియకపోవచ్చు. అందుకనే సైలెంట్గా కూర్చున్నాడు. ఈజ్ నాట్ అ వెరీ యాక్టివ్ పర్సన్ ఇన్ అసెంబ్లీ, జస్ట్ సిట్టింగ్ లైక్ దట్. అది నాకు మేబీ నేర్చుకుంటున్నాడేమో అనుకున్నాను. ఐ ఫెల్ట్ సారీ ఫర్ హిమ్. హీ మస్ట్ బి ఎడ్యుకేటెడ్ బై మోర్ పొలిటికల్ థింకర్స్ అంటారు దాన్ని. రాజకీయ విశ్లేషకులు చెప్పాలి, నువ్వు ఇటువంటి సంకటంలో ఉన్నావు కాబట్టి, ఇందులో ఉన్నావు, కలిసి ఉన్నావు కాబట్టి నువ్వు ఈ విధంగా యాక్ట్ చేయాలని. సంబడి హ్యాస్ టు సజెస్ట్ హిమ్. నేను అనుకోవటం మాట, బికాజ్ హీ వాజ్ వెరీ సైలెంట్, హీ వాజ్ లైక్ ఎ గుడ్ పర్సన్. ఓ జెంటిల్మెన్లో కూర్చున్నాడు అంతే అసెంబ్లీలో. ఈ డజంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. నాకు అనిపించింది అనమాట.